వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాసేపు పనులన్నీ పక్కన పెట్టండి. ఒక్కసారి ఈ వీడియో వినండి. ప్రశాంతంగా వినండి. ఏం చెప్తున్నామో మీ వాస్తవ పరిస్థితులను కలగలిపి ఒక్కసారి అధ్యయనం చేస్తే మేము చెప్పేది అబద్ధమో నిజమో మీకే అర్థమవుతుంది. ఈ రాశి వ్యక్తిత్వం ఎలాంటిది, ఎటువంటి విషయాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తారు, వీరికి ఇద్దరు మనుషుల వల్ల ఈ రోజున జరగబోయేది ఏమిటి అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. లక్ష్మీదేవి అమ్మవారు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో తొలదూగుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ రోజున 2 శుభవార్తలు కూడా వినబోతున్నారు. మీ చుట్టూతా ఎవరూ లేనప్పుడు ఒంటరిగా వీడియో చూడమని ఎందుకు చెప్తున్నామంటే, దృష్టి అనేది తగలకుండా మనం బాగున్నాము, బాగుపడతాము, బాగుపడబోతున్నాము, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది అని తెలిసిన నాడే మనుషుల్లో అసలైన చీకటి కోణం బయటకొస్తుంది. కావున ఎవ్వరికీ మన మంచి గురించి చెప్పకూడదు. ఎప్పుడు కూడా కష్టాలు, బాధలు చెప్పుకోవచ్చు, కానీ కలగబోతున్న అదృష్టం గురించి పెదవి దాటి బయటకి రాకూడదు. ఏ విషయం మనంతట మనము ఎవ్వరికీ చెప్పకూడదు. చూసి తెలుసుకోవడం వేరు, చెబితే వినడం వేరు. అర్థం చేసుకోండి. ముందుగా జాగ్రత్తలు కూడా తప్పక తీసుకోవాలి. ఈ రాశి జాతకుల గురించి ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. నిజంగా చాలా అదృష్టవంతులండి. అలాగే చాలా నమ్మకస్తులు. ఎవరికైనా ఒక మాట ఇచ్చారు అంటే మాత్రం దానిని మరచిపోవడం, పక్కన పెట్టడం ఉండదు. ఆ మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు వీరి పనులు కూడా అశ్రద్ధ చేస్తారు. తప్పక మాట నిలబెట్టుకుంటారు. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సరే కష్టపడ్డానికి ఎంతకైనా కూడా తెగిస్తారు. ముందుకొస్తారని చెప్పొచ్చు. పట్టుదల కలిగిన వ్యక్తులు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీళ్ళు ఎక్కడా కూడా భయపడరు, తగ్గరు. ఆ కష్టాలను చూసి వామ్మో అని చెప్పేసి దూరంగా పారిపోవడం లాంటివి చెయ్యరు. నుంచొని ధైర్యంగా కష్టాన్ని అధిగమించే ప్రయత్నం తప్పక చేస్తారు. అంటే ఆ కష్టంతో పోరాడతారు. అయితే వీరి జీవితం అంతా కూడా ఎక్కువ శాతం మనం గమనిస్తే కష్టాలతోనే నడుస్తుంది. అదృష్టం కూడా ఏమిటంటే వీరికి కష్టాలతో నడిచినప్పటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదృష్టమని చెప్పొచ్చు. వీరి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే, నలుగురు వీరిని మెచ్చుకునేలాగా, పలానా వారిలాగా మనం కూడా ఉండాలి, పలానా వారిలాగా మనం కూడా బ్రతకాలి అనేటట్లుగా గౌరవ మర్యాదలతో కూడుకొని ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్నవారు చక్కగా, నిదానంగా, ఎంతో సౌమ్యులుగా ఉంటారు. సహనం, ఓర్పు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా కూడా రెచ్చగొడితే మాత్రం వీరికి వచ్చే కోపం మామూలుగా రాదు. వీళ్ళు ఎవరి విషయాల్లో తలదూర్చరు. అలాగే వీళ్ల విషయంలో ఎవరైనా తలదూరిస్తే మాత్రం వీరికి విపరీతమైన కోపం వస్తుంది. కాబట్టి వీరు ఎలా ఉంటారంటే, తేలును చూసినట్లయితే మనకి ఎలా ఉంటుందండి, చాలా నిదానంగా ఉంటుంది. అలాగే వీరు కూడా ఏమిటంటే, పైకి చూడ్డానికి అమాయకులుగా కనిపిస్తారు. వీళ్ళకేమీ తెలియదు కాబోలు అన్నట్లుగా ఉంటారు. వీరిలో అమాయకత్వం అనేది నిజమే, కానీ తెలివి లేదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. వీరు ఏమిటంటే, పక్కవారిని ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా వీరి బ్రతుకు వీరు బ్రతుకుతూ ఉంటారు. ప్రశాంతవంతమైన జీవన విధానాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు ఎవరి జోలికి రాకుండా, వీరిని కదిలించకుండా ఉంటే మాత్రం వీరు అమాయకులే. కానీ వీరి జోలికొస్తే మాత్రం వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. జీవితంలో నిర్ణయాలు కూడా ఏమీ తొందరపడి తీసుకోరు.
ఒకటికి 4 సార్లు ఆలోచించి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇక్కడ మనకి చక్కగా ఇది అర్థమవుతుంది. వీరికి ఏమిటంటే జీవితంలో గొప్ప గొప్ప సంకల్పాలు ఉంటాయి. ఒక్కసారి ఏదైనా పని చేయాలనుకుంటే పని పూర్తి చేసేదాకా నిద్రపోరు. మొండితనం, పట్టుదల ఎక్కువగా ఉంటాయని చెప్పక తప్పదు. ఎంత మొండిగా ఉన్నా అంతే ప్రేమగా ఉంటారు. ఇక వీరి బాల్యం అంటే చిన్నప్పటి నుంచి కూడా చూసినట్లయితే కష్టాల మధ్య ఎక్కువగా పెరుగుతూ ఉంటారండి. బరువు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు మాత్రం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వీరి వివాహ జీవితం బాగుంటుంది. వీరు భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారన్నమాట. వీరు చేస్తున్న ప్రతి పనిలో ఎంతో కష్టం ఉంటుంది. ఎంత కష్టం ఉన్నా సరే వారి కుటుంబం కోసం ఆ కష్టాన్ని ఇష్టంగా మోస్తూ ఉంటారు. అయితే డబ్బు కూడా బాగా కలిసి వస్తుంది వీరికని చెప్పొచ్చు. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు కదండి, అట్లా 1 రూపాయి వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు కలిసి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారు ముందుగా ఈ రోజు చెప్పుకున్నట్లుగా 2 శుభవార్తలు వినబోతున్నారన్నాం కదండి. వాటిలో మొట్టమొదటి శుభవార్త ఏంటంటే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఈ రోజున. వీరు చేసేటటువంటి వ్యాపారం ఏదైనా సరే కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ఇలా ఏదైనా సరే వీరికి ఏమిటంటే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికైతే ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారం చేసేవారికైతే అంతకు ముందల దాకా కొంచెం డల్గా ఉన్న వ్యాపారం ఇప్పుడు సాగే అవకాశం ఉంటుంది. వీరికి ఆశ్చర్యం వేస్తుంది. పర్వాలేదు, బాగా వచ్చాయి లాభాలు, పర్వాలేదులే అని చెప్పి ఇవాళ సాగదేమో అనుకున్నాము అని చెప్పి ఇట్లా అనుకున్నవి కాస్త బాగా సాగే అవకాశం ఉంటుంది. వీరు చేసే పనిలో ఏ పనిలో అయినా సరే అన్ని రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే వీరిలో ఎవరికైతే వివాహం కాక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి వివాహం జరిగే అంటే వివాహానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం కానవస్తుందని చెప్పవచ్చు. కొంతమందిని వీరిలో మనం గమనిస్తే వివాహ వయసు దాటిపోతున్నప్పటికీ కూడా వివాహం కాక నలుగురి చేత మాటలు పడుతూ కాస్త మానసికంగా కృంగిపోతున్నారు. అలా వివాహానికి సంబంధించి వీరికి ఏమిటంటే ఆ గడియలు రాక, గ్రహాల అనుకూలత సరిగ్గా లేక కాస్త వివాహం అనేది ఆలస్యం అవుతా ఉంటుంది. వీరికి ఏమిటంటే ఇప్పుడు ఆ వివాహ యోగం, వివాహ సమయం వచ్చిందని చెప్పొచ్చు. దూసుకొచ్చింది. గ్రహాల అనుకూలత వలన అనుకూలంగా ఉంటుంది. త్వరలోనే వివాహం జరిగే యోగం ఉంటుంది. అధైర్యపడవద్దు. వీరు వీరి జీవితానికి సంబంధించి ఈ విధంగా 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశం ఉంది. వీరికి ఎన్నో రకాలుగా కష్టాలు పడి, బాధలు పడి ఇలా పెరుగుతూ వీరి మీద నరదృష్టి అనేది అంతే పెరుగుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు కావచ్చు, ఎదుటి వారు కావచ్చు, బంధువుల్లో అవ్వచ్చు, ఇలా ఏమిటంటే నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సంపాదించుకుంది రూపాయి అయినా 10 రూపాయలు వస్తున్నాయని చెప్పి ఇలాగా ఎక్కువగా అబ్బో ఇల్లు ఉంది, ఈ మనుషులు ఇలా ఉంటున్నారు, ఇలాంటివి ఏమిటంటే నరదృష్టిని కలగచేస్తాయి. దీనివల్ల వీరికి ఏమిటంటే ప్రశాంతత ఉండదు. మనసంతా చిరాకుగా ఉంటుంది. ఏ పని కూడా చేయాలనిపించకపోవడం, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఆ నరదృష్టి పోవాలి అంటే శనివారం రోజున గుర్తుపెట్టుకోండి. అలాగే ఆదివారం కూడా ఉప్పుతో దిష్టి తీసుకుని బయటపడేయండి. దానివల్ల నరదృష్టి అనేది చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఏమిటంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ విషయాలు వీరికి చాలా బాగా ఎరుక. ఎవరిని నొప్పించరు. పెద్దవాళ్లని గౌరవిస్తుంటారు. చిన్నవాళ్లను ఆశీర్వదిస్తుంటారు. ఇక్కడ ఏమిటంటే ఎలా ఉండాలి ఏమిటి అనేది తెలుసు. ఇంకా వీరిలో ఒక బలమనేది ఉన్నది, బలహీనత ఉన్నది. ఎందుకంటే ప్రతి మనిషికి బలము, బలహీనత సర్వసాధారణం. కొంతమందికి ప్రేమ ఉంటుంది. ఒక్కో కుటుంబానికి సంబంధించి లేదా పర్సనల్ గా ఒక్కొక్క బలహీనత ఉంటుంది. బలాలు కానివ్వండి, బలహీనతలు కానివ్వండి ఎవ్వరికీ చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం వల్ల ఏమిటంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే స్నేహితులను, బంధువులను చాలా బాగా క్లోజ్ గా ఉంటున్నారని చెప్పి అలా ప్రతి పర్సనల్ విషయాలు, కొన్ని విషయాలైతే
భార్యాభర్తలు కూడా కొన్ని మరీ పర్సనల్గా అంటే మన జీవితానికి ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు చెప్పకపోవడమే మంచిది. అలా చేయడం వలన ఏమిటంటే మీకు ఇబ్బందుల సంఖ్య తగ్గుతూ ఉంటుందన్నమాట. మామూలుగా అయితే భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి మధ్య ఎటువంటి రహస్యాలుండవు. భార్య అయినా భర్త అయినా ప్రతి విషయం కూడా ఒక్కొక్కరు పంచుకోవాల్సిందే. కొన్ని కుటుంబాలకు సంబంధించి విషయాలు అంటే పుట్టింట్లో సంబంధించిన విషయాలు కానివ్వండి, కొన్ని ఉంటాయి కదండి. అలాంటివి ప్రతిదీ చెప్పుకోవడం వల్ల ఏమిటంటే భార్యాభర్తలు అయినా సరే వారిద్దరి మధ్య కూడా లేనిపోని సమస్యలు వచ్చి విడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక నుంచి అయినా ఏదైనా సరే ఒకరితో ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడడం మంచిది. మీ జీవితానికి ఉన్న పొరపాట్లు ఇవేనండి. ఈ యొక్క పొరపాట్లు అలవాటుగా మార్చకండి. చాలా వరకు కూడా ఈ రాశివారు ఏమిటంటే జాగ్రత్తగానే ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమిటంటే విధి తలరాత అనుకోవాలో ఇట్లా ఏమిటంటే కొన్ని సమస్యలు, నిందలు, అపార్థాలు వీరి మీద వచ్చిపడే అవకాశం ఉంటుంది. నిజం ఏమిటనేది మీకు తెలుసు, భగవంతునికి తెలుసు. భగవంతుని మీద భారం వేసి మీరు ప్రశాంతంగా పనుల్లో మునిగిపోండి. ఎవ్వరినీ పట్టించుకోవద్దు. ఎప్పుడైనా సరే అండి మన మంచితనం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంటుంది. మనల్ని ఎవరైతే ఊరికనే ఏడిపిస్తారో వారికి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. కాబట్టి మీరు దైవాన్ని నమ్ముకోండి. ఆ దైవమే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంటుంది. అలాగే మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకునేటటువంటి ఆ నిర్ణయం మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎదుటివారి మాట ఎంతవరకు వినాలో ఎంతవరకు వినకూడదో అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి బయట వారి మాటలు ఎక్కువ శాతం వినొద్దు. అవి మీకు కలిసి రావు, అచ్చి రావు. మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఎదుటి వారి మాట అంగీకారంగా ఉన్నప్పుడు అలాంటప్పుడే వారి మాట తీసుకోండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు కదా. ఈ రోజున పెద్దగా ఇబ్బంది ఉండదు. అంతా కూడా అనుకూలమే. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాస్త పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం. గతంతో పోల్చుకున్నట్లయితే ఉద్యోగాలు చేసేవారికి మీరు చేస్తున్న దగ్గర ప్రమోషన్స్ రావడం కానీ, ఒక మంచి గౌరవం కానీ, అవకాశం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సమస్యలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. అప్పులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ రోజున బాగా బిజీగా ఉంటారు. అస్సలు ఖాళీ అయితే ఉండదు. కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని చూసి సంతోషపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి స్త్రీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరికి ఏమిటంటే మంచి విశేషమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఏమిటంటే మంచిగా బాగా కలిసి రావడం, విజయాలు అనేవి కలగడం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యపరంగా కూడా కొన్ని రకాలైన సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి అనేది పెంచుకోవాలి. ఆరోగ్యం మీద అంటే సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది తప్పనిసరి అవసరమన్నమాట. మీరు ఏమిటంటే ధైర్యాన్ని ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు. మీ ధైర్యమే మీకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్షలాగా ఉంటుంది. మన దగ్గర అష్టలక్ష్ములు ఉంటారండి. అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్ముల దేవులను మనం కోల్పోయినా సరే ధైర్యలక్ష్మిని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు. ధైర్యలక్ష్మి ఒక్క లక్ష్మి మన దగ్గర ఉంటే మిగిలిన లక్ష్ములు అందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి ధైర్యలక్ష్మిని ఎప్పుడూ కోల్పోకూడదు. మీరు ఏమిటంటే ఇప్పుడు ఏ పనిని చేపట్టినా మొదలు పెట్టినా కూడా ఆ పనిలో ఏమిటంటే మంచిగా విజయం అనేది సాధిస్తారనమాట. ఒక పని ఏదైనా స్టార్ట్ చేసే ముందర మీరు ఇష్టదైవాన్ని నమ్ముకుని, ఇష్టదైవాన్ని తలచుకుని ఆ పని మొదలు పెట్టండి. దానివల్ల ఎటువంటి అడ్డంకి, ఇబ్బంది ఉండవు. అలా చేయడం వల్ల మీకు బాగా కలిసొస్తుంది. మీరు ఏమిటంటే రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. రావి చెట్టును తాకి రావి చెట్టు దగ్గర కూడా వీలైనప్పుడు దీపం వెలిగించండి. ఇలా చేస్తే ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మీరు ఈ రోజున ఏమిటంటే కాస్త ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తప్పనిసరి. ఎందుకంటే ఈ ప్రయాణాల్లో కాస్త హెల్మెట్ అంటే బండి మీద వెళ్లే వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకోవడం, కారులో వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇంకా మీకు ఏమిటంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయమంటూ సూచించడం జరుగుతుంది. బయట వారితో ఎక్కువగా క్లోజ్గా ఉండి ప్రతి విషయాన్ని చెప్పొద్దు. ఇలా చెబితే ఈ రోజు బాగానే ఉంటుంది, కానీ రేపు ఎటువంటి సమస్య వస్తుందో ఊహకు అందదు. ఈ రాశి జాతకుల జోడి అంటే భార్యాభర్తలు చాలా వరకు అన్యోన్యంగా ఉండాలండి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా చేసినా భార్యాభర్తల బంధం శాశ్వతమైంది. భార్యాభర్తను ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే భర్త భార్యను నమ్మాలి, ప్రేమించాలి, గౌరవించాలి. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు ఒకరికి ఒకరు ప్రాణంగా ఉంటే మీ సమస్యలన్నీ తీరిపోయి అదృష్టం కలిసొస్తుంది. ఆ అదృష్టం మీ సంతానానికే వస్తుంది. ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ రోజు జరిగేది ఇదే అని చెప్పుకున్నాం కదండి. వారు ఎవరు అంటే పి అనే అక్షరంతోటి అలాగే ఎం అనే అక్షరంతోటి ఎవరైతే పేర్లు మొదలు అవుతాయో ఆ పేర్లతో ఉన్న వ్యక్తులతో కాస్త ఈ రోజున ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎప్పటినుంచో కూడా ఎప్పుడు దొరుకుతారా, అవకాశం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. మీ ముందు మంచిగానే ఉంటున్నారు, కానీ మీ వెనకమాల మాత్రం ఎప్పుడు అవకాశం వస్తుందా, మిమ్మల్ని ఎప్పుడు అణగద్రొక్కేద్దామా, పాతాళ లోకానికి పడేద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటల్ని ఏమిటంటే గనక మీరు అస్సలు తీసుకోవద్దు. కాస్త మీ మీద ఈర్ష్యతోటి అసూయతోటి ఉండడం, మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం ఇలా చేస్తున్నారు. ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలైన వారు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారిని కాస్త దూరం పెట్టండి. ఈ రోజున మీకు ఇబ్బంది అనేది ఉండదు. దానివల్ల మీకు బాగా కలిసొస్తుంది. ఎవ్వరికీ ప్రతి విషయాన్ని నమ్మి ఏమీ చెప్పొద్దు. అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించొద్దు. దానివల్ల అదృష్టం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాస్త కొత్త కొత్త సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ఈ రోజున అస్సలు వేసుకోవద్దు. ప్రత్యేకంగా ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మిగిలిన రోజుల్లో వేసుకోండి. దీనివల్ల సమస్యలు చాలా వరకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. పసుపు, ఆకుపచ్చ, ఎరుపు అంటే వైట్ కలర్ కానీ తెలుపు రంగు ఇట్లాంటి ఏ రంగులైనా వేసుకోవచ్చు. మిగిలిన నలుపు రంగు బట్టలు అయితే వద్దు. అలాగే మీకేంటంటే కాస్త 88 నెంబర్ని లేదా 55 అనే నెంబర్ని ఇలాంటి వాటిని కాస్త లక్కీ నెంబర్స్ లాగా రాసుకుని మీ పర్సులో పెట్టుకోవడం వల్ల కూడా మీకు బాగా కలిసొస్తుంది. మీకు అదృష్ట సంఖ్యలు ఏమి అంటే 1, 3, 5 ఈ నెంబర్స్ అనేవి అదృష్ట సంఖ్యలుగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ప్రేమికులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంటుంది. వివాహాలు మీకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పి వారి యొక్క అంగీకారంతో మీరు వివాహం చేసుకోవడం వల్ల మీ నిండు నూరేళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది. కాస్త భార్యాభర్తలు ఏదైనా గొడవలై దూరంగా ఉండేవాళ్లు, మానసిక మనస్పర్ధలు ఉన్నవారు కూడా ఈ రోజున కలిసే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంది, బాగుంటుంది. మీ మధ్య బంధము, ప్రేమ మరింత బలపడుతుందని చెప్పొచ్చు. ఇంకా మీకు ఏమిటంటే ప్రేమను వ్యక్తం చేయలేక కొంతమంది ప్రేమించేవాళ్లు ఎవరైనా ఉన్నా కూడా మీ ప్రేమను చెప్పినట్లయితే అవతల వారి దగ్గర నుంచి అనుకూలమైన ఒక ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తున్నా కూడా ధైర్యం చేసి చెప్పండి. ఒక న్యాయమైనటువంటి బంధంలో ఉన్నవాళ్లు అలా చేయడం వల్ల మీరు కలిసే అవకాశం ఉంటుంది. కొంతమంది అపార్థాలతో దూరమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటుంది. కాస్త ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. కుటుంబాల మధ్య మీకు కూడా అవగాహన అనేది పెరుగుతుంది. ఈ రోజున చాలా వరకు కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా మీరు ఏమిటంటే గనక బాగా కలిసి రావడం కోసం ఈ రోజున దుర్గాదేవిని ఆరాధించడం, దుర్గా చాలీసాను పాటించడం, అలాగే దుర్గాదేవి అనుగ్రహం కోసం నిత్యము కూడాను దుర్గాదేవి నామస్మరణ చేయండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. గోమాతకు ఆహారంగా పచ్చ గడ్డిని తినిపించండి. కాస్తంత బియ్యము, బెల్లము కలిపి తినిపించడం వల్ల కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గురువారం రోజున కాస్తంత పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు పుష్పాలతోటి లక్ష్మీదేవిని పూజించండి. చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గురు బలం కూడా పెరుగుతుంది. పసుపు అంటే గురు బలానికి సంబంధించింది.
కాబట్టి గురుబలం కాస్తో కూస్తో మీ జాతకంలో ఏదైనా తక్కువగా ఉన్నా కూడా అది తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున పసుపు రంగు పుష్పాలతో పసుపు రంగు బట్టలు వేసుకుని, అలాగే శుక్రవారం నాడు తెలుపు రంగు పుష్పాలతో తెల్లని బట్టలు వేసుకుని కూడా లక్ష్మీదేవిని పూజించొచ్చు. ఈ నియమాలు మీరు జాగ్రత్తగా పాటిస్తే ధన సంపాదన మీకు బాగా పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి, ఆచరించండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని నిత్యము ఉచ్చరించండి, మనసులో జపించుకోండి. ఇలా చేస్తే జీవితంలో బాగా కలిసొస్తుంది. వచ్చేటటువంటి అవకాశం త్వరగా చేతికొస్తుంది. శనివారం నాడు శని దేవాలయానికి వెళ్లి నువ్వులు వేసి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా శని దోషం తొలగిపోతుంది. ఓం సం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా మనసులో 11 సార్లు ఈ రోజు నుంచి జపించుకోవడం మొదలు పెట్టండి. దోషాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీకు అయితే ఇలాగే జరగబోతుంది. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు చెప్పిన నియమాలు అన్నీ పాటించండి. మీ జీవితం బంగారుమయమవుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.